మనం అనంతపురం నగరంలోని ఆ ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల ఉన్నాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ముఖ్యంగా అనంతపురం నగరంలో ఎవరు ఇప్పటివరకు అభివృద్ధి చేశారు, ఎవరి వైపు మీరు ఉంటారు? ముఖ్యంగా టీడీపీ వాళ్ళు అభివృద్ధి అనంత వెంకటరామరెడ్డి చేయలేదని చెప్తున్నారు. అనంత వెంకటరామరెడ్డి మాత్రం తను పూర్తి స్థాయిలో పనిచేశానని చెప్తున్నారు. మీరు ఎటువైపు ఉన్నారు? ఎవరి చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారండి, అనంత అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అనంత. అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చినాక పదవిలోకి ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్క చిన్నపిల్లని అడిగినా చెప్తారు. రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, వార్డుకు తిరిగి వాళ్ళ క్షేమ విశేషాలు అడగడం అయితేనేమి, ఎవరికి ఆపద వచ్చినా కూడా పలకడం అయితేనేమి, అన్ని విషయాలు చిన్నపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు తెలుసు. పెన్షన్లు అయితేనేమి ఇండ్ల కాడికి వచ్చి ఇచ్చి అభివృద్ధి చేయలేదు అని చెప్పినారంటే వాళ్ళు కళ్ళు లేని కబోజులు అయితేనే చెప్తారండి. అసలు అభివృద్ధి జరగలేదు, మేము వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి టీడీపీ అభ్యర్థి ప్రసాద్ గారు తెలియజేస్తున్నారు. దాన్ని ఏ విధంగా ఆయనకు సబ్జెక్ట్ అర్థం కాలేదండి. గుత్తి రోడ్లో పోయి ఒకసారి నిలబడి చుట్టూ చూడమనండి, 4 రోడ్ల వైపు చూడమనండి, అది అభివృద్ధి ఎంత జరిగింది అనేది. మన టవర్ క్లాక్ కాడ అయితేనేమి, మన ఎస్కే యూనివర్సిటీ దగ్గర అయితేనేమి, ఎస్కే యూనివర్సిటీ దగ్గర పోవాలంటే బండ్లలో భయపడి ఆటోలకు పోతుంటిమి, ఇక్కడ బండి పెట్టి టవర్ క్లాక్ దగ్గర. ఇప్పుడు చూస్తే ఎంతసేపు పోయినా అలుపు తగలదు, ఆడోళ్ళమైనా అంత దూరం బండి తోలుకుంటూ పోతున్నాం. అది అభివృద్ధి జరగలేదంటే ఎక్కడి వరకు కరెక్ట్ అండి? ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందలేదని, జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేర్చలేదని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? అది చెప్పడం అంటూ డ్వాక్రా గ్రూపులు చచ్చిపోయి పడిపోయి నిన్నాయి, ఎన్ని వేల గ్రూపులు పడిపోయి నిన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆసరా అని తీసుకొచ్చి ధైర్యాన్ని నింపి చచ్చిపోయిన గ్రూపులను లేపి 20 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటున్నారంటే ఈరోజు ఏందండి ఇది? 20 లక్షల రూపాయలు లోన్ ఒక గ్రూపుకు 10 మందికి ఒకరు 2 లక్షల రూపాయలు ఏ షూరిటీలు లేకోకుండా, ఎవరు ప్రణయం లేకోకుండా తీసుకుంటున్నారంటే ఇంకా అంతకంటే గొప్ప అభివృద్ధి ఏం చెందాలండి? అది ప్రతి డ్వాక్రా మహిళని ఎవరిని అర్ధరాత్రి లేపి చెప్పినా కూడా చెప్తారు, చచ్చిపోయి పడిపోయినాయి. వాళ్ళ ప్రభుత్వంలో మేము రుణమాఫీ చేస్తాము, మీరు డబ్బులు కట్టద్దండి అంటే తెలియక జనాలకు కట్టకుండా వదిలేసి వడ్డీలు కట్టలేక వదిలేసుకునే గ్రూపులను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ప్రాణం పోసి బతికించి 20 లక్షల రూపాయలు లోన్ ఇస్తున్నాడంటే ఇంక అంతకంటే అభివృద్ధి జరగడం అంటే ఎక్కడ చూడలేదండి మేము. అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల ఉన్నాం. ముఖ్యంగా మహిళలు చెబుతున్నారు అభివృద్ధి జరగాలంటే అనంత వెంకటరామరెడ్డి ద్వారానే సాధ్యమని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని, డ్వాక్రా మహిళలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో కూడా సీఎం జగన్ ఆసరా ఇచ్చి పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేశారని చెప్పి తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అనంతపురం నగరంలో ఓటర్ వాసేనా మీరు? అవును సార్. ముఖ్యంగా ఏం పేరు మీ పేరు? సోమశేఖర్ రెడ్డి సార్. ఎక్కడ, ఏ ఏరియా మీది? రామ్నగరే సార్. ముఖ్యంగా అనంతపురం నగరంలో ఇప్పటి వరకు ఎవరు న్యాయం చేశారు? అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేశారా, లేదంటే ముఖ్యంగా ఇప్పుడున్న టీడీపీ వాళ్ళతో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? వైసీపీ రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా కూడా వైసీపీ వాళ్ళ ఎమ్మెల్యేలతోనే అభివృద్ధి జరుగుతుందనే విషయం పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు తెలుసు. ఈ మాటలు కాకమ్మ కథలు అవన్నీ చెప్తానే వాళ్ళు అభివృద్ధి చేయరు. కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ప్రచారంలో మీ మొగుళ్ళకు అన్నం పెట్టద్దండని, తప్పుడు కూతులు కూసి ఎవరైనా ఆడవాళ్ళకు మాట్లాడే ఆ విధంగా అన్నం పెట్టద్దని చెప్పేవాడు ఎవరైనా అభివృద్ధి చేయగలడా? ఆ విధంగా మాట్లాడే వ్యక్తి గురించి పిల్లోళ్ళని అడిగినా కూడా చెప్పగలరు. కాబట్టి ఆ విధంగా మాట్లాడే వ్యక్తి అభివృద్ధి చేయలేడని ఆయన మాట్లాడిన పదంలోనే అర్థం ఉందని తెలుసుకోవాల్సిందిగా. అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారు ఏమైనా చేశారా మీకు? అన్ని విధాలుగా ఏ అభివృద్ధి చేయలేదు అనుకోకుండా రోడ్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, ఏ ఒక్కరికి మహిళలకు కానీ ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఏకైక వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సార్ గారు మాత్రమే. దాని గురించి మనం ఎక్కువ ఎవరిని అడిగినా కూడా అభివృద్ధి జరుగుతుంది, ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి వెంకటరామరెడ్డి సార్ మళ్ళీ ఎమ్మెల్యే అయితేనే అనంతపురం ఎమ్మెల్యే అవుతుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు అనంతపురం టీడీపీ అభ్యర్థి ప్రసాద్ గారు చెప్తున్నారు ఇప్పటివరకు అభివృద్ధి జరగలేదు, తాను వస్తే అభివృద్ధి చేస్తానంటున్నాడు. దాన్ని ఏ విధంగా వస్తుంది? అన్ని అబద్ధాలు చెప్పి గెలిచాలనే చెప్తున్నారు, కానీ చేసినవాడు ఎవ్వరు లేరు. చేసే వాళ్ళని వదిలిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి ప్రజలు ఎవరు కోరుకోరు. అనంతపురం నగరంలో ఉన్నాం మనం. ఇక్కడ ముఖ్యంగా ఆయన ఏం చెబుతున్నారంటే అనంతపురాన్ని అభివృద్ధి చేయాలంటే అనంత వెంకటరామరెడ్డి ద్వారానే సాధ్యమని చెప్పి తెలుస్తున్నారు. చూసిన వెంటనే అనంతపురం నుంచి కెమెరామెన్ రావేంద్రతో హనుమంతు, హిట్ టీవీ.
లవ్. ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.